వాక్యము వినుచున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటే దేశాలు మొత్తాన్ని, అన్ని దేశాల్లో ఉన్న మానవుల్ని దేవుడు మరి అడ్రస్ చేసి చెప్పుతున్నారు ఈ మాట. అయితే ఈ సృష్టి మొత్తం కూడా దేవునికి లోబడుతూ ఉన్నది. ప్రియమైన వారలారా, ఒక్క మానవుడు మాత్రమే లోబడటం లేదు. మరి మేఘాలారా వర్షించండి అంటే మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయి. ఉరుములారా ఉరమండి అంటే ఉరుములు ఉరుముతున్నాయి. ఆ తర్వాత మరి మామిడి చెట్టు మామిడికాయలే ఇవ్వాలి నీవు అంటే మామిడి చెట్టు మామిడికాయలే ఇస్తుంది, కానీ జామకాయలని అరటికాయలని ఇవ్వట్లేదు. ఆ తర్వాత జామ చెట్టు జామకాయలే కాయాలి నువ్వు అంటే అది దేవుని మాటకి లోబడి జామకాయలు మాత్రమే ఇస్తూ ఉన్నది. ఈ విధంగా సృష్టిలోని సమస్తము కూడా ఆయన మాటకి లోబడినవిగాను, ఆయన ఆజ్ఞల్ని నెరవేర్చినవిగాను ఉన్నాయి. సహోదరులారా, ఒక్క మానవుడు మాత్రమే ఆయనను మీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు సమస్తమైనటువంటి ఫ్రీడమ్ని ఇచ్చారు. చెడు మంచి అన్నీ మన ముందు పెట్టి మరి మంచిని అనుభవించండి, చెడు చేయకుండా అని చెప్తే మరి మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే చెడునే ఎక్కువ చేస్తూ మరి దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు. ఆయన మనకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. దేవుడు ఏంటంటే ఎవరికి ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా మానవులకి మరి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. సమస్త సృష్టిని మన ఎదురుగు పెట్టి సమస్తమైనటువంటి హంగులు మనకి ఇచ్చారు. మనం ఏం చేయాలంటే ఎన్ని మేళ్ళు పీల్చుకోవటానికి గాలిని ఇచ్చారు, తాగటానికి నీరుని ఇచ్చారు, మరి మన అవసరతలు తీయటానికి సమస్తము ఒకటేంటి ఆహారాన్ని పానీయాన్ని సమస్తాన్ని ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు మరి జీవవాయువుని మనకిచ్చి నాకు ఇష్టమైన రీతిగా బ్రతకండి అని ఒక మాట చెప్పారు. అలాంటప్పుడు మనం దేవుని మాట వినకుండా ఆయన్ని దూషించటానికి కూడా సాహసిస్తున్నారు మనుషులు. అంటే ఇది మనకు పాపం అవుతుంది. ప్రియమైన వారలారా, దయచేసి ఆ విధమైనవి చెయ్యవద్దు. ఎవరు కూడా దేవుని దూషించే సాహసం మాత్రం చేసి పాపం కట్టుకోవద్దు. అది మరి భయంకరమైనటువంటి పాపం. కాబట్టి మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ఆయనకు లోబడి వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.